ఐపీఎల్ 18వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతీకార విజయం సాధించింది. చిన్నస్వామిలో తమను చిత్తుగా ఓడించిన పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత సుయేష్ శర్మ అలాగే కృణాల్ పాండ్యా విజృంభణతో పంజాబ్ ను 157 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ ఇక ఛేదంలో చెలరేగిపోయింది. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని విరాట్ కోహ్లీ అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో హోరెత్తించారు. ప్రస్తుత సీజన్ లో సొంత గడ్డపై చతికిల పడుతూ ఇతర మైదానాల్లో విజయడాంక మోగిస్తున్న ఆర్సీబీ అదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. పంజాబ్ కింగ్స్ ను వాళ్ళ ఇలాకాలో చిత్తుగా ఓడించి గత ఓటమికి బదులు తీర్చుకుంది. 158 పరుగుల ఛేదంలో విరాట్ కోహ్లీ 73 పరుగుల నాట్అవుట్ తో క్లాస్ ఇన్నింగ్స్ తో కదం తొక్కగా ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన దేవదత్ పడిక్కల్ 61 పరుగులతో ఖతర్నాక్ బ్యాటింగ్ తో చెలరేగాడు. వీళ్ళిద్దరి మెరుపులతో గెలుపు దిశగా దూసుకెళ్లిన ఆర్సీబీ ఇంకో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ముందుగా టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేజింగ్ కు మొగ్గు చూపించడంతో పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసి 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ప్రియాన్ సారియా 22, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 33 పరుగులతో ఈ ఇద్దరు ఓపెనర్లు మంచి స్టార్ట్ అందించిన ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, నిహాల్ వదేరా అలాగే మార్కో స్టోయినిస్ విఫలం కావడంతో మిడిల్ ఆర్డర్ దెబ్బ కొట్టడం పంజాబ్ కింగ్స్ కు స్కోర్ బోర్డు పడిపోయింది. ఆర్సీబీ స్పిన్నర్లు సుయేష్ శర్మ, కృణాల్ పాండ్యా చెలరేగిపోవడంతో పంజాబ్ కు మధ్య ఓవర్లో పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. అంతేకాకుండా ఫినిషర్ శశాంక్ సింగ్ కూడా 33 బంతులు ఎదుర్కొని కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. బంతుల కంటే పరుగులే తక్కువగా ఉన్నాయి. చివరిలో మార్కోన్ జాన్సన్ 25 పరుగులతో పర్వాలేదనిపించాడు. మొత్తంగా 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది పంజాబ్. ఇక 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఫీల్డ్ సాల్ట్ కేవలం 1 పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ను దాటిగా ముందుకు తీసుకెళ్లాడు. విరాట్ కోహ్లీ ఆరంభంలో ఆచితూచి ఆడుతుంటే దేవదత్ పడిక్కల్ మాత్రం రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే రెండో వికెట్ కు 69 బంతుల్లో 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఆర్సీబీ విజయం లాంఛనమైన సమయంలో 35 బంతులు 61 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ వికెట్ ను కోల్పోయాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరగా జితేష్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్ తో విరాట్ కోహ్లీ 73 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక జితేష్ శర్మ 11 పరుగులు చేశాడు. మొత్తంగా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసిన ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతేకాదు గత మ్యాచ్ ఓటమికి ఆర్సీబీ రివెంజ్ తీర్చుకుంది. ఇక ఈ విజయంతో పాయింట్ల టేబుల్లో ఆర్సీబీ 8 మ్యాచ్లకు గాను 5 విజయాలతో 10 పాయింట్లతో టాప్ 3 కి చేరుకుంది.